హైదరాబాద్ లో వెలుగు చూసిన 3 సైబర్ మోసం కేసులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ కేసుల్లో గూగుల్ ఇండియా కంట్రీ హెడ్ ప్రీతి లోబానా పేరును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సహా నిందితురాలిగా చేర్చారు. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న నకిలీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ యాప్లను నమ్మి ముగ్గురు బాధితులు 48 లక్షలకు పైగా కోల్పోయారు. ప్లే స్టోర్ లో యాప్లు ఉండటం వల్లే తాము నమ్మానమని బాధితులు చెబుతుండగా అక్రమ యాప్లను తొలగించడంలో విఫలమైందంటూ గూగుల్ పైన చట్టపరమైన బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ కేసు డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యతపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపుతోంది. ఇంతకీ ఈ ఫ్రాడ్ పూర్వాపరాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఇది సాధారణ సైబర్ మోసం కేసు కాదు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన 3 వేరువేరు ఎఫ్ఐఆర్లలో గూగుల్ ఇండియా కంట్రీ హెడ్ ప్రీతి లోబానాను సహా నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. ప్రధాన నిందితులతో పాటు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహితలోని మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంతోష్ నగర్ కు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు ఫేస్బుక్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోతో కనిపించిన పెట్టుబడి ప్రకటనను నమ్మారు. వాట్సాప్ లో సంప్రదించిన ఓ మహిళా సూచన మేరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి 24 లక్షల రూపాయలకు పైగా కోల్పోయారు. మరో ప్రభుత్వ ఉద్యోగి 17 లక్షలు, రిటైర్డ్ ఉద్యోగి 7 లక్షల రూపాయలు కోల్పోయారు. మొత్తం నష్టం 48 లక్షల రూపాయలకు మించింది. ఈ కేసులో పోలీసులు లేవనెత్తుతున్న ప్రశ్న ఒక్కటే: గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ఉందంటే అది సురక్షితమేనని సామాన్య వినియోగదారుడు భావిస్తాడు. అలాంటి ప్లాట్ఫామ్ లో నకిలీ పెట్టుబడి యాప్లు ఎలా చేరాయి? వాటిపై ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా ఎందుకు వెంటనే తొలగించలేదు? ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని సైబర్ క్రైమ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే ఇప్పుడు కేసులో అత్యంత కీలకాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3) కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా గూగుల్ వంటి డిజిటల్ మధ్యవర్తి సంస్థలకు సేఫ్ హార్బర్ రక్షణ ఉంటుంది. అయితే చట్టవిరుద్ధ కంటెంట్ ను తొలగించాలని అధికార సంస్థలు ఆదేశించిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఆ రక్షణ వర్తించకపోవచ్చు. ఇదే నిబంధన ఆధారంగా గూగుల్ ఇండియా హెడ్ ను సహా నిందితురాలుగా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం కోర్టులో కీలక న్యాయపరమైన చర్చకు దారితీయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే కొద్ది నెలల క్రితమే గూగుల్ డిజికవచ్ కార్యక్రమం ద్వారా కోట్లాది మోసపూరిత ప్రకటనలు, యాప్లు, అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను కూడా ప్రారంభించింది. వినియోగదారుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అదే సంస్థ భారత విభాగాధిపతి పేరుతో ఈ కేసుల్లో ప్రధాన నిందితులతో పాటు ప్రీతి లోబానాపై ఐటీ చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత కింద మోసం, ఫోర్జరీ వంటి అభియోగాలతో కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలపై గూగుల్ సంస్థ నుంచి లేదా ప్రీతి లోబానా నుంచి అధికార స్పందన రావాల్సి ఉంది. అయితే ఎఫ్ఐఆర్లో పేరు ఉండటం మాత్రమే నేరం రుజువైనట్లు కాదు. దర్యాప్తు, ఆధారాల సేకరణ, ఛార్జిషీట్, కోర్టు విచారణ వంటి దశలు ఇంకా మిగిలే ఉన్నాయి. నకిలీ యాప్లతో మోసపోతున్న ప్రస్తుత తరుణంలో గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించే ప్రతి యాప్ నిజంగానే సురక్షితమేనా అనే ప్రశ్న ఇప్పుడు కోట్లాది వినియోగదారుల మనస్సుల్లో ఉత్పన్నమవుతోంది.